ఒకటే పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు జరిగినారు అని అంటే దాని అర్థం ఈ సిఐకి వెనకాల సపోర్ట్ పై లెవెల్ నుంచి కూడా సపోర్ట్ పై నుంచి కింద దాకా ఉంది కాబట్టి ఎటువంటి యాక్షన్ తీసుకోవడం లేదు. ప్రతి స్టేషన్ లో ఇటువంటి పరిస్థితి లాండ్ మొత్తం కూడా అక్కడ అదుపు తప్పింది, మొత్తం కూడా ఈ విధమైన పరిస్థితి. మా దగ్గరికి వాసు అని ఒక అతను వచ్చాడు, జనసేన అతను. మేము ఒకటే చెప్పాం, మేము రాజీ పడే మనుషులం కాదు, మేము ఎవరికి రాజీ పడాల్సినంత అవసరం లేదు, మాకు ఇస్తే మనిషినే ఉండే, లేదంటే డెడ్ బాడీ అప్ చెప్పండి, లేదంటే కనీసం బూడిదన్నా ఉండే. అంతేగాని మీరు మా గుమ్మంలోకి వచ్చి మాతో రాజీ మాట్లాడారంటే మాలాంటి వాళ్ళ పరిస్థితుల్లో రేపు ఇంకోళ్ళ పరిస్థితి ఇంతకన్నా దారుణంగా ఉంటుంది. ఈ విషయాన్ని ఖండించాలని నేను మా అన్నయ్యకి చెప్పాను. ఏం చెప్పానంటే, ఇది బయటకు వచ్చే వ్యవహారంలో లేదు, నువ్వు నేను ఒకరోజు మార్నింగ్ మన అన్నకు పెట్టా, ఫోటోలు పెట్టా, రాంబాబు గారికి పెట్టా, ఇలా ఇలా ఉంది సిచ్యువేషన్, కొద్దిగా మీరు యాక్టివ్ అవ్వండి అని చెప్పగానే అన్న నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసినప్పుడు ఇలా జరిగింది అని చెప్పి ఇంతమంది యాక్టివ్ అయితే జనసేన ఇన్ఛార్జ్ సార్ అతని కారులోనే తిరుగుతున్నాడండి, అతని కారులోనే తిరుగుతున్నాడు సిఐ. మేము 4-5 సార్లు చెప్పాం కూడా, మీరు మమ్మల్ని ఇబ్బంది పెడతాం కరెక్ట్ కాదు, మా వాళ్ళని ఒప్పిస్తాం, డబ్బులు అంత ఇస్తాం అంటే ఆల్రెడీ ఒక అతను మే 9వ తారీఖు 10వ తారీఖు ఒక అతను చనిపోయాడు, మళ్ళీ ఇది 2. ఇలా ఇంకెంతమంది తల్లిలు ఏడుస్తారన్న ఆలోచనతోనే మేము బయటికి రావడం జరిగింది. మేము బయటకు రాగానే రాంబాబు గారు కానీ, విష్ణు గారు కానీ వీళ్ళందరూ కూడా మాకు సపోర్ట్గా వచ్చారు. కాంగ్రెస్ పార్టీలో నారాయణ శెట్టి గారు కానీ, కొల్మకొండ గారు కానీ అందరూ వచ్చారు. ఆల్ పార్టీస్ అందరూ వచ్చారు, మాకు హెల్ప్గా నుంచున్నారు. అది జరిగింది సార్. అందులో క్లియర్ కట్ గా కనిపించేది ఏంటంటే సిఐ పై నుంచి సపోర్ట్ ఉంది కాబట్టి ఇంత యథేచ్ఛగా జరుగుతుంది. మీరు డీజీపీకి మీరు కంప్లైంట్ చేసినా నో యాక్షన్, కమిషనర్ కు వస్తే కమిషనర్ దగ్గర నుంచి మీకు నో యాక్షన్. స్టేషన్ సిఐలు, ఏసీపీలు, కమిషనర్లు, చివరికి డీజీపీ దాకా అందరూ నెక్సెస్ లో దీంట్లో భాగంగా అందరికీ ఏం జరుగుతుందో తెలిసినా కూడా అందరూ దాన్ని కవరప్ చేసే కార్యక్రమమే జరుగుతుంది.